ఆంధ్ర నాటకరత్న శ్రీ బళ్ళారి రాఘవ. రంగస్థల రత్నం నాట్యకళా ప్రపూర్ణ శ్రీ బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా విద్యార్థి దశలోని విద్యార్థులందరినీ ప్రోత్సహించి వారిచే నాటికలు ప్రదర్శించాలని తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ తెలిపారు. పెరంబూర్ కార్పొరేషన్ స్కూల్లో నాటికల గురించి వివరించారు. ఈనాటి విద్యార్థులు భావితరాల విద్యార్థులకు తెలియచేయాలని అన్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. ఆ రోజుల్లో రేడియో కార్యక్రమంలో లేదంటే అప్పుడప్పుడు గుడి తిరునాళ్లలో డ్రామాలు, పౌరాణిక నాటికలు ప్రదర్శించేవారు. ఒక్క సత్యహరిశ్చంద్రుడు, డివి సుబ్బారావు బుర్రకథ, హరికథలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కాలక్రమేణా వాటికి ఆదరణ దక్కింది. ఆ కళలను చూసే అవకాశం ఈ తరానికి లేకుండా పోయింది. నేను ఏనాడు ఏ గురువు వద్ద నాట్యము, పాటలు పాడడం నేర్చుకోలేదు. రేడియో అన్నయ్య, బాలబంధు, ఏడిద కామేశ్వరరావు ఒక వ్యక్తి కాదు, వేలాది మంది బాల కళాకారుల్ని తయారు చేసిన మహానుభావులు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా పిల్లల కార్యక్రమాలు నిర్వహించేవారు. వారు నేర్పిన పిల్లల పాటలే నా మదిలో అలా నిలిచాయి. అలాగే నాడు కరెంట్ ఎక్కువగా ఉండేది కాదు. వీధి దీపాలు, కిరసనాయిల్ లాంతర్లో సాయంత్రం వేళ వెలిగించేవారు. పంచాయతీ ఆఫీసులో పనిచేసే పారిశుధ్య కార్మికులు అలాంటి రోజుల్లో స్నేహితులుగా కలిసి 25 పైసలు వసూలు చేసి మహాలక్ష్మమ్మ అరుగు మీద వీధి నాటికలు, అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, బుడబొక్కలోడు, తుపాకీ సింగన్న, పెట్రోబాక్స్ లైట్లలో ఎన్నో ప్రదర్శించాం. మాకు వయసు ముదిరిన బామ్మలు బాగా సహాయపడేవారు. కుండకి ప్లాస్టిక్ కవర్ చుట్టి దానికి గజ్జలు కట్టి వాయిస్తే అదొక వింత లోకానికి తీసుకువెళ్తుంది. ఆ సంగీతం, నాటకం చూసేందుకు నులక మంచాలు, పాతచాపలు వేదిక చుట్టూ వేసుకొని కూర్చొని ఆనందించేవారు. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసేవారు. అవన్నీ నా దగ్గర కనుమరుగయ్యాయి. ఈనాటి సినీ నటులు, నాతో నటించిన కళాకారుల ఫోటోలు మీరు చూసి ఆనందించండి, ఆశీర్వదించండి. ఈ తరం సినీ కళాకారులకు, నాటకరంగ కళాకారులకు, ప్రజానాట్య మండలి వారికి జై జై తెలుగు తల్లి. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. అభిమానులకు తెలుగు వెలుగు సంక్షేమ సంఘం తరపున శుభాభినందనలు. నాటకరంగము అన్నది నాటకరంగ పితామహుడు బళ్ళారి రాఘవ సినిమాల్లోనూ నాటకాలను పేరుగాంచారు. ఆ రోజుల్లో వారు షేక్స్పియర్ నాటకం నటించి మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈ రోజు చిన్నపిల్లల్లో నాటకరంగం నశించడానికి చాలా కారణాలు. ఆ రోజుల్లో ఒక నాటకం అంటే ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా జనాలు పోయి చూసిన రోజులుండి. ఒక శ్రీకృష్ణ రాయబారంలోని గుమ్మడి గోపాలకృష్ణ గారు చెలియో చెల్లకు చెలియో చెల్లకు తమకు చేసిన యుగ్గులు సహిచిరందరూ, డివి సుబ్బారావు గారు కాటి సీన్లో పాడిన పద్యాలు. కలికి రెక్కలు రాని పిల్లలంచాకంగా భక్తయోగ పదనాసి వారణాసి, ఇలాంటి పద్యాలకు ఆ రోజు ఎక్కువ ఆదరణ ఉండేది. జనాలు వన్స్ మోర్ అంటూ అభిమానం చేత డబ్బులు ఇచ్చి వారి చేత మరీ పాడించుకునే రోజులు ఆ రోజులు. జనం ఎంత దూరం అయినా కూడా అభిమానంతో పోయి చూసి నాటకాలు ఎంతో ప్రోత్సహించేవారు. అలాగే నాటక రంగంలో ఫస్ట్ సారి మొదటగా ప్రార్థనా గీతంతో ఆరంభిస్తారు. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరం జ్యోతి పరాస్పర పతిత పావన సగుణం, ఇలాంటి పద్యాలతో ఆరంభించేవాళ్ళు. సంక్షేమ సంఘం తరపున చెన్నైలో ఒక వేదికని ఏర్పాటు చేసి విద్యార్థుల కొరకు ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి వారికి గుర్తింపు వచ్చే విధముగా చిన్న చిన్న నాటకాలు ప్రదర్శించడం జరుగుతున్నది. అలాగే సత్యహరిచంద్రుడు సత్యం కోసం నాటకం ప్రారంభించేటప్పుడు ఆ రోజులు 6 గంటల ప్రదర్శన చూపించేవారు. అలాంటిది మేము 15 నిమిషాల్లో ఆ సీన్ చూపించి పిల్లలకు అర్థమయ్యేలా మేము ప్రదర్శనలో చేసి రిహార్సల్ ద్వారా చూపిస్తున్నాం. అలాగే అభయశంకరుడు అంటే బోళాశంకరుడు, మోహిని భస్మాసుర నాటకము, అలాగే భక్త ప్రహ్లాద నాటకము, ఇలాంటివన్నీ మేము చూపించడం విద్యార్థులను ప్రోత్సహించే దిశలో మేము చేస్తున్నాం. అలాగే వారికి నాటక రంగం మీద అభిరుచి కలిగేలాగా మేము నృత్య ప్రదర్శనలు అన్నిటినీ చేస్తూ ముందుకు సాగిస్తున్నాం. ఇంకా రోజుల్లో మా అనుభవాలంటే, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు బామ్మలు బాగా హెల్ప్ చేసేవాళ్ళు.
అంటే 15 పైసలు 5 పైసలు ఇలాగ మేము వసూలు చేసి వాటితో మహాలక్ష్మ బసవేశ్వర ఆలయం వద్ద చిన్న చిన్న నాటికలు అంటే బుడబొక్కలోడు, అల్లూరి సీతారామరాజు, షేక్స్పియర్ ఇలాంటి చిన్న చిన్న నాటికలు ప్రదర్శనలు చేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ 15 పైసలు 5 పైసలతో కరెంటు లేని రోజులు వీధి దీపాల్లో మేము పెట్రమాస్ లైట్ లో ఈ నాటకాలన్నీ ప్రదర్శించేవాళ్ళం. ఆ రోజుల్లో మంచాలు, నులక మంచాలు, సాపలు వేసుకొని ఈ వయోవృద్ధులంతా చూసి ఆనందించేవారు ఇలాంటి నాటికలు. అలాగే మాకు మ్యూజిక్ అయిన సంగీతపరమైన వాయిద్యాలు మాకు దొరికేవి కాదు. కొండ ఒకటి కొని దానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి దాని చుట్టూ గజ్జలు కట్టి దానిపై వచ్చే సంగీతంతో మేము ప్రదర్శనలు చేసేవాళ్ళం. ఆ రోజు అంత ఆనందంగా ముందుకు సాగినాయని చెప్పేది ఒక నిదర్శన. ఇంకా ఈ రోజుల్లో నా తరపున విద్యార్థులకి ఏమంటున్నానంటే ప్రదర్శన చేసేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా దయచేసి నాటక రంగాన్ని ప్రోత్సహించండి. అలాగే గురువు గారు పసుమతి బద్రీనాథ్ సార్ గారు వారి కొన్ని శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు పుస్తకాలు ఇచ్చారు. అవి పెద్దవాడికి ఇవ్వటం జరిగింది. వారి ద్వారా చిన్నపిల్లలకు ఎలా వివరణ చేసే విధానం కూడా మేము చేస్తున్నాం. అలాగే బెల్లంకొండ నాగేశ్వరరావు గారు కూడా కథల రూపంలో మేమంతా వివరిస్తున్నాం. జై ప్రజానాట్య మండలి, జై తెలుగు తల్లి.